చిత్రగుప్త, ఎత్తటకు మన పైనము భూలోకమునకు, అందులోనూ మీరంటే భయభక్తులున్న భారతదేశమునకు, అందులోనూ ఆంధ్రదేశమైనతో మీకు సన్మాన సత్కారం అమితముగా లభించు. అటులనే. చిత్రగుప్త, ఏమి ధిక్కారము? మన వైపు ఎవరూ చూచుటలేదు, మనలను ఎవరూ పట్టించుకునటలేదు. అవును, ఏమి మానవులకి అహంకారం. అర్థమైంది. మనం వాళ్ళకి కనబడటం లేదు, మనం దేవతలం కదా. ఓహో, అవునవును. అటులైనతో మనం వచ్చి ఏమి ప్రయోజనము? యమధర్మరాజా, యమలోకాధిపతి, ఏమిటి వైపరీత్యము? క్షమించండి బ్రహ్మదేవ, అతి పురాతనమైన మన ధర్మశాస్త్రము లోపభూయిష్టమని నాకు తోచినది. దానిని అనుసరించి ఈ కాలపు పాపులను శిక్షించుట అధర్మమని అనిపించినది. దానిలో కొన్ని సవరణలు చేయుట అవసరమని భావించి నేటి మానవుల స్థితిగతులను కష్టనిష్ఠురములను స్వయముగా పరిశీలించవలెనని భూలోకమునకు ఏతించితిని. మంచిది, కానీ వారి స్థితిగతులను పరిశీలించుటకు మీరు కూడా మానవులుగానే వారితో మసలవలండి. దైవత్వమును కొంతకాలం విడనాడవలను. అదే మా కోరిక. మానవులలో ఒకనిగా కలిసిపోవాలననే మా ఉద్దేశం. తథాస్తు. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి 2021 గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్లయితే సహజంగా మనకు అందరికీ తెలిసిన ఒక నగ్న సత్యం మీకు చెప్తున్నాను. జన్మించిన వాడు మరణించక తప్పదు. మరి 2021లో చిత్రగుప్తుడి యొక్క లిస్టులో ఏ సంవత్సరంలో జన్మించిన వారు ఉన్నారో మీకు తెలియజేస్తాను. అయితే కొంతమంది మనం సమాజంలో చూస్తూ ఉంటాం. వాహన మూలంగా కావచ్చు, కుటుంబ వ్యవహారంలో కావచ్చు, కొన్ని అగత్యాల కారణంగా కొంతమంది మరణిస్తూ ఉంటారు. వారు 2021లోనే అటువంటి దుస్సంఘటనలు చేసుకోవడానికి ఆ వ్యక్తికి అటువంటి వాతావరణం ఎందుకు కలగాలి అని మనం ఆలోచించి చేసినట్లయితే ఒక చక్కని పరిహారం అనేది దొరుకుతుంది. అయితే సహజంగా ఇటువంటి దుస్సంఘటనలు జరగడానికి కారణము జాతకములో ఉన్న గ్రహస్థితిని బట్టే ఆధారపడి ఉంటుంది. అయితే 14/1/2021 నాటి గ్రహస్థితిని బట్టి 31/12/2021 మధ్యలో ఏ సంవత్సరాలలో జన్మించిన వారికి మరణం అనేది కలుగుతుందో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా నేను చెప్పే ఏ సంవత్సరంలో జన్మించిన వారు వారి యొక్క సంవత్సరాలను క్యాలిక్యులేషన్ చేసి మీకు ఉంచాను, తెలియజేస్తున్నాను. ఇరవై 27 సంవత్సరాల నుండి 74 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి 2021లో ఏ సంవత్సరంలో జన్మించిన వారికి మరణాన్ని సూచిస్తుందో సూచనాప్రాయంగా నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 2021లో పద్నాలుగో తారీఖు నాటి గ్రహస్థితిని గురుడు, అలాగే శుక్రుడు,
చంద్రుడు, బుధుడు ఇవన్నీ కూడా ఒకే ద్రాక్కాణములో మధ్యమ ద్రాక్కాణంలో ఉండటం వలన ఈ 2021లో 32 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాల వయసు మధ్య వారికి ఎక్కువ ప్రమాదాలు సూచిస్తుంది. దీన్ని అందరూ గ్రహించగలరు. అయితే ఈ 32 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వారు అందరూ ఏదో అఘాత్యం చేసుకుంటారు అని కాదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మారక దశలు వచ్చినట్లయితే వారికి ఆ అఘాత్యం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి దాన్ని మీరు గ్రహించాలి. అయితే 2021లో చిత్రగుప్తుడి యొక్క చిట్ట ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. 1947 నుంచి మనం పరిశీలన చేద్దాం. అంటే 74 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వారికి నేను తెలియజేస్తున్నాను. – 1947లో జన్మించిన వారికి ఈ సంవత్సరము మరణించే యోగ్యత కలుగుతుంది. అంటే 1947లో జన్మించిన అందరూ కూడా ఈ 2021లో చనిపోతారని కాదు. ఈ 1947లో జన్మించిన వారికి వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మారక దశలు వస్తే ఖచ్చితంగా 1947లో జన్మించిన వారు 2021లో చనిపోతారు. – 1950లో జన్మించిన వారికి కూడా ఈ సంవత్సరము అరిష్టాన్ని సూచిస్తుంది. వ్యక్తిగత జాతకాల్లో మారకానికి సంబంధించిన దశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మారకం అనేది కలుగుతుంది. – 1952లో జన్మించిన వారికి కూడా ఈ సంవత్సరము చెడు ప్రభావం ఎక్కువగా ఉంది. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మరణానికి సంబంధించిన దశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. – 1956లో జన్మించిన వారికి ఈ 2021లో చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మారక దశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మారకం అనేది కలుగుతుంది. – 1958లో జన్మించిన వారికి కూడా 2021లో ఎక్కువ చెడు ప్రభావాన్ని తెలియజేస్తుంది. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మారక దశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి మార్గం అనేది కలుగుతుంది.
అలాగే 1959లో జన్మించిన వారికి కూడా 2021లో ఎక్కువ చెడు ప్రభావం అనేది ఉంటుంది. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మారక దశలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మారకం అనేది కలుగుతుంది. (1961) మీరు జన్మించిన సంవత్సరం 1961 అయితే వారికి కూడా 2021లో నానా విధాల చెడు ప్రభావాన్ని సూచిస్తుంది. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మారక దశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మార్పు అనేది కలుగుతుంది. (1962లో జన్మించిన వారికి కూడా 2021లో అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మారక దశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. (1963లో జన్మించిన వారికి కూడా 2021లో అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో గ్రహస్థితిని బట్టి మారక దశలు ప్రభావం ఉన్నట్లయితే ఖచ్చితంగా 1963లో జన్మించిన వారు 2021లో మార్గం కలిగే అవకాశం ఉంది. (1964లో జన్మించిన వారికి 2021 అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మార్గదశలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. (1965లో జన్మించిన వారికి 2021లో అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మార్గదశలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. (1968లో జన్మించిన వారికి 2021లో అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకములో మార్గదశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. (1970లో జన్మించిన వారికి 2021లో అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మార్గదశలు ప్రాప్తించినట్లయితే వారికి మార్గం కలుగుతుంది. (1971లో జన్మించిన వారికి 2021లో అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మార్గదశలు ప్రాప్తించినట్లయితే వారికి ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది.
1974లో జన్మించిన వారికి 2021లో అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మార్గదర్శులు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. లో జన్మించిన వారికి 2021 అనుకూలంగా లేదు. అంటే వారి వ్యక్తిగత జాతకాల్లో మార్గదర్శులు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా వారికి మార్గం అనేది కలుగుతుంది. లో జన్మించిన వారికి 2021లో అనుకూలంగా లేదు. వీరికి వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో నడుస్తున్న దశలు మార్గదశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. ఇక్కడ 14/1/2021 నాటికి మాంజీ గ్రహము శతభిష నక్షత్రం 4వ పాదంలో 29°42 ఉంది. అలాగే గులికుడు శతభిష నక్షత్రము 16°41 ఉంది. వాటి యొక్క ప్రభావం కూడా ఈ సంవత్సరాల్లో జన్మించిన వారికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మీకు తెలియజేయడం జరిగింది. నుండి 89 వరకు కూడా ఈ యొక్క సంవత్సరాల్లో జన్మించిన వారందరికీ కూడా 2021 అనేది అనుకూలంగా లేదు. 80లో పుట్టిన వారికి 1981, 1982, 1983, 1984, 84 తర్వాత 1986, 1987, 1988, 1989. అంటే 85 వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 80 నుండి 89 వరకు, కానీ అందులో ఒక 85 మాత్రం మనం విడిచిపెట్టాలి. వీరికి 2021లో అనుకూలంగా లేదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మార్గదర్శనం వచ్చినట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. ఇప్పుడు 1947 అంటే మార్గం అంటే 1947 జన్మించిన అందరూ 2021లో మరణించాలని లేదు. అలాగే 1980లో పుట్టేవారు అందరూ 2021లోనే మరణించాలనే మాట కాదు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మార్గదశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. మరి ఆ వ్యక్తిగత జాతకాల్లో మార్గదశలు ఎలా వస్తుంది అని తెలుసుకోవాలంటే మీకు బాగా విశ్వాసం ఉన్న జ్యోతిష్ పండితుని సంప్రదించి వారి యొక్క సూచనలు సలహాలు మీరు ఆచరిస్తే మీకు 2021 ప్రభావం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సూచనాప్రాయంగా మీకు మారక దశలు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అత్యంత కోరగ్రహాల యొక్క దశలు వచ్చినా మార్గం కలిగే అవకాశం ఉంది. అంటే 2వ స్థానము 7వ స్థానం, లగ్నం నుండి 2, 7 స్థానాల్లో వాటి యొక్క దశలు నడుస్తున్న మార్గం కలిగే అవకాశం ఉంది. లగ్నాధిపతి ఉన్న రాశీనాథుడికి అష్టమాధిపతి దశ నడుస్తున్న వారికి మరణం సంభవించే అవకాశం కలదు. రాహువు గాని కేతువు గాని జన్మ లగ్నము నుండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో 1, 7, 8 లేదా 12 స్థానాల్లో ఉన్న మారకాధిపతితో రాశికి సప్తమ స్థానంలో ఉన్న
మారకాధిపతితో కలిసి ఉన్న వారికి మరణం అనేది సంభవిస్తుంది. అష్టమాధిపతి యొక్క దశలో లగ్నాధిపతి యొక్క భుక్తి లేదా షష్టాధిపతి యొక్క భుక్తి ఈ దశలో మరణం కలిగే అవకాశము సూచిస్తుంది. వ్యక్తి యొక్క జాతకములో మార్గదర్శలను సూచనాప్రాయంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పే సూత్రాలే కాకుండా ఎవరికి వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి కొంత చెప్పవలసి ఉంటుంది, మార్పులు చెందుతాయి. మీకు కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అత్యంత క్రూర గ్రహాలు దశలు నడుస్తూ మారక రాసులలో కానీ గ్రహాలతో కానీ సంబంధం ఉన్నప్పుడు మారకం అనేది సంభవిస్తుంది. అటువంటి వారు జాతకములో గ్రహస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. దానికి ఒక్కొక్క రకంగా పరిహారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పాయింట్ 2, లగ్నాధిపతి ఉన్న రాశీనాథుడికి అష్టమాధిపతి దశ నడుస్తున్నా వారికి మరణం సంభవించే అవకాశం ఉంది. నెంబర్ 3, మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రాహు గాని కేతువు గాని 1, 7, 8 లేదా 12 స్థానాల్లో ఉన్నా, మారకాధిపతి ఉన్న రాశికి 7వ స్థానంలో ఉన్న, మారకాధిపతితో కలిసి ఉన్న వారికి మరణం సంభవిస్తుంది. అష్టమాధిపతి దశలో లగ్నాధిపతి యొక్క అంతర్దశ కానీ షష్టాధిపతి యొక్క అంతర్దశ కానీ మరణాన్ని సూచిస్తుంది. నెంబర్ 5, లగ్నములకు 12వ అధిపతి యొక్క దశలో 2వ అధిపతి యొక్క అంతర్దశలో మరణం సంభవించే అవకాశం కలదు. అలాగే 2వ అధిపతి దశలో వ్యయాధిపతి యొక్క అంతర్దశలో మరణం సంభవించే అవకాశం కలదు. నెంబర్ 7, అష్టములో పాపగ్రహ దశలలో షష్టాధిపతి యొక్క అంతర్దశలో మారకాన్ని సూచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 8, లగ్నములో ఉన్న అష్టమాధిపతి యొక్క దశలో మారక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 9, వ్యయాధిపతి దశ యందు వ్యయమునందున్న పాపగ్రహాల యొక్క అంతర్దశలో మారక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అష్టమాధిపతి యొక్క స్వ అంతర్దశలలో మారకం చెందే అవకాశము ఆ జాతకుడికి ఉంటుంది. నెంబర్ 11, అష్టమాధిపతితో కూడిన దశలలో షష్టాధిపతి యొక్క అంతర్దశలో మారకాన్ని సూచిస్తుంది. నెంబర్ 12, అష్టమాధిపతి దశలో 6వ స్థానంలో ఉన్న పాపగ్రహాల యొక్క అంతర్దశలో కానీ, షష్టాధిపతి యొక్క మహాదశలో అష్టములో ఉన్న పాపగ్రహాల యొక్క అంతర్దశలో కానీ మారకానికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి దీన్ని పరిశీలన చేసి చెప్పవలసి ఉంటుంది. పంచములో అంటే మీ లగ్నము నుండి పంచములో బుధ శుక్రులు ఉండి పరస్పరం వారి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మారక ప్రభావం అనేది ఉంటుంది. నెంబర్ 13, పాపాధిపత్యం పొందిన కుజుడు 5వ స్థానంలో ఉన్న మారకం కలిగే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకే కుటుంబంలో 2 పుత్రులకి లేదా 3 పుత్రులకి ఏకకాలంలో రాహు మహదశ వచ్చిన గృహములో మారక ప్రభావం అనేది ఉంటుంది. కొన్ని సూత్రాలు మీకు సూచనాప్రాయంగా తెలియజేశాను. వారి యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి కొన్ని సూత్రాలను అన్వయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి నేను చెప్పే ఈ దశలు ఎవరికైనా వచ్చినట్లయితే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి వారు పరిహారం చేసుకున్నట్లయితే 2021 నుండి విముక్తి చెందడానికి అవకాశం ఉంటుంది. జాతక చక్రంలో 2వ స్థానము 7వ స్థానం మారక స్థానం. మారక స్థానంతో నడుస్తున్న దశల యొక్క సంబంధం ఉంటే ఖచ్చితంగా వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆ గ్రహస్థితిని బట్టి వారు దాన్ని తగిన పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పరిహారం చెప్పినా అది అందరికీ అన్ని జాతకాలకు వర్తించదు. కొంతమందికి ఉపయోగపడవచ్చు, కొంతమందికి ఉపయోగం లేకుండా ఉండవచ్చు.
కాబట్టి ఎవరికి వారి వ్యక్తిగత జాతకం బట్టి పరిశీలన చేయాలి. అయితే 2021లో ఇప్పుడు 1947లో జన్మించిన వారికి, 1950లో జన్మించిన వారికి, 1952లో జన్మించిన వారికి, 1956, 1958, 1959, 61, 62, 63, 64, 65, 68 ఇలా కొన్ని సంవత్సరాలు మీకు ఆల్రెడీ ముందుగా తెలియజేశాను. ఇటువంటి వారికి 2021లో వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో మారక దశలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మారకం అనేది కలుగు చేస్తుంది. 2021 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఇప్పుడు ఈ చెప్పే సంవత్సరాల వారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. వారి యొక్క వ్యక్తిగత జాతకంలో మార్గదర్శనం వస్తే ఖచ్చితంగా మార్గం అనేది కలుగుతుంది. మళ్ళీ 2022కి మళ్ళీ గ్రహస్థితి అనేది మారుతుంది. దాన్ని బట్టి 2022లో ఎవరికి ఎటువంటి ప్రభావం ఉంటుందో అప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది 2021లో చిత్రగుప్తుడి యొక్క చిట్టా అండి. ఈ చిట్టాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మీ యొక్క వ్యక్తిగత పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సహజంగా చూస్తూ ఉంటాం, పెద్ద కర్మ చేసేటప్పుడు జనన మరణాలు అనేవి చిన్న బ్యానర్పై వేలాడదీస్తూ ఉంటారు. అటువంటి వాటిని మీరు చూసి ఇప్పుడు నేను చెప్పే సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదో ఒక సంవత్సరం అనేది ఉంటుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి పరిశీలన చేసి మీ ఫోన్ ద్వారా నా వాట్సాప్కి ఆ యొక్క బ్యానర్ తాలూకా జననం మరణం అనేది మీరు నాకు పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా మీరు పంపించినట్లయితే నా పరిశోధనకి మరికొంత బాధ్యత అనేది ఏర్పడే విధంగా దానికి మీరు ప్రోత్సహించేవారు అవుతారు. అందరికీ నమస్కారం. गया फैन इधर पानी का शॉट बना आगे से